వెల్కమ్ బ్యాక్ టు కేసీకే ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ గోకర్ణ టెంపుల్. సాక్షాత్తు పరమశివుడై కొలువై ఉన్న గోకర్ణ టెంపుల్. ఈ గుడి కర్ణాటకలోని అరేబియన్ సీ సముద్రం ఒడ్డున ఉన్నది. ఈ గుడి చాలా ప్రత్యేకత గలది, ఎందుకంటే అక్కడ శివుని ఆత్మలింగం కలిగి ఉంది. రామాయణ ఇతిహాసాలలో కూడా ఈ గుడి గురించి చెప్పబడింది. స్కంద పురాణంలో కూడా ఈ ఒక అధ్యాయం మొత్తం ఈ గుడి గురించి చెప్పబడింది. శివుడు పరమ భక్తుడు అయిన రావణాసుడు ఒక కఠినమైన తపస్సు మొదలెట్టాడు. దాంతో శివుడు ప్రత్యక్షమై, ఓ రావణాసుడా, నీకు ఏమి కోరిక కావాలి అని అడిగాడు. రావణాసుడు, నాకు మీ ఆత్మలింగాన్ని ఇస్తారా అని అడిగాడు. శివుడు, కానీ ఒక షరతు, దీనికి ఈ లింగాన్ని నువ్వు కింద పెట్టరాదు అని చెప్పాడు. అలా తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. సూర్య నమస్కారం సమయం అయ్యిందని అనుకునే లోపే ఒక బాలుడు ఎదురొచ్చాడు. అతనెవడో కాడు, మన గణేశుడు. అతనికి జరిగిందంతా చెప్పి లింగాన్ని పట్టుకోమని ఇచ్చాడు. కొంతసేపట్లో నేను సూర్య నమస్కారం చేసి వస్తాను, ఈ లింగాన్ని పట్టుకోమని చెప్పాడు. అప్పుడు ఆ బాలుడు, దీనికి నేను ఒక షరతు చెప్తాను, దాన్ని పాటించాలి అని అంటాడు. 3 సార్లు నీ పేరు పలుకుతాను, దాని లోపల నువ్వు రాలేదనుకో, నేను ఈ లింగాన్ని భూమిపై పెట్టేస్తాను అని చెప్తాడు. రావణాసుడు సరే అని తన సూర్య నమస్కారం పూర్తి చేయడానికి అరేబియన్ సముద్రం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బాలుడు, నేను 1వసారి పిలుస్తున్నాను అని 3 సార్లు కంప్లీట్ చేస్తాడు. అప్పుడు భూమిపై ఈ లింగాన్ని పెట్టేస్తాడు. ఎంత పని చేశావు అని మందలిస్తాడు రావణాసుడు. అదే స్థలంలో, అదే ప్లేస్లో అక్కడ మనకి గోకర్ణ గుడి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళింటే మన కేసీకే ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన టాపిక్ నచ్చితే. బాయ్ బాయ్.